అందరికి కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా, అదేవిధంగా మీ ద్వారా ఈ మీడియా సమావేశాన్ని వీక్షిస్తున్న 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు వేదిక మీద మాజీ మంత్రివర్యులు, మరి మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ శ్రీమతి సుమిత్రా ఆనంద్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు సత్య గారు, అదేవిధంగా అబ్రార్ గారు, వీరందరూ కూడా మాతో పాటు ఉన్నారు. మిత్రులారా, మొట్టమొదట ఈరోజు తెలంగాణ పరిపాలన చరిత్రలో ఈరోజు ఒక చీకటి అధ్యాయం అని చెప్పడానికి చాలా బాధగా ఉన్నది. నిజంగా తెలంగాణలో ఒకటే రోజు 8 జీవోలను హైకోర్టు వాటి అమలును నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికే గౌరవ తెలంగాణ హైకోర్టు విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తెలంగాణలో షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి పథకాలు అనేవి రాజ్యాంగ విరుద్ధం, ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గత నెలలో 8వ తారీఖు నాడు, అంటే జూలై 8వ తారీఖు నాడు ఫైల్ చేశారు. గౌరవ హైకోర్టు నిన్న, అంటే 12 ఆగస్టు నాడు గౌరవ హైకోర్టు ఈ 8 జీవోల మీద ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదు, ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రెస్పాన్స్ దాఖలు కాలేదు అని చెప్పి ఆ 8 జీవోల అమలును నిరవధికంగా ఆపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజంగా చాలా చాలా బాధాకరమైన నిర్ణయం, తీర్పు. కానీ దీనికి ప్రధానమైన కారకులు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లో ఒక చరిత్రాత్మకమైన స్కీమ్ ఏదైనా ఉందంటే అందులో మొదటి వరుసలో ఉండేది ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. దాని వెనక ఒక లోతైన విశ్లేషణ ఉంది, కష్టాలున్నాయి, కన్నీళ్ళున్నాయి, బాల్యం చితికిపోతుంది. చిన్న పిల్లలుగా ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు తల్లులుగా మారుతున్నారన్న ఒక ఆవేదన నుంచి, కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి ఉద్భవించింది ఈ కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం. కేసీఆర్ గారు తెలంగాణ పోరాట సమయంలో గ్రామాన తిరిగినప్పుడు, గ్రామాల్లో బస చేస్తున్నప్పుడు చాలా చోట్ల కూడా పెళ్ళి చేయడానికి డబ్బులు లేవని గిరిజన కుటుంబాలు కానీ, లేకపోతే ఎస్సీ కుటుంబాలు కానీ, బీసీ కుటుంబాలు కానీ, మైనారిటీ కుటుంబాలు కానీ చిన్నతనంలోనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు పెళ్ళి ఖర్చులకు కూడా డబ్బులు దొరకడం లేదని తీసుకొచ్చిన స్కీము ఈ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్. గతంలో ఏదో నామకే వాస్తే మేము బాల్య వివాహాలు తగ్గించండి అనేవాళ్ళు, బాల్య వివాహాలు నేరం అని నామకే వాస్తే చెప్పేవాళ్ళు. చట్టాలు చేసినా కూడా ఆ చట్టాల అమలు గ్రామీణ ప్రాంతాల్లో నోచుకునేది కాదు. కానీ ఎన్నో సంక్షేమ పథకాలను చూసిన తర్వాత, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కేసీఆర్ గారు దాన్ని ఈ విధంగా అయితే కాదు, మనం ఇన్సెంటివైజ్ చేద్దాము, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక పారితోషికం ద్వారా
ఈ కుటుంబాలను మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు బాల్యంలో ఆపుతారు అన్న ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్. 2 లక్షల రూపాయల కన్నా తక్కువగా వార్షిక ఆదాయం ఉండి అన్నీ ఆధారాలు చూపించిన తర్వాతనే 18 సంవత్సరాలు నిండిన అబ్బాయి అయినా 21 సంవత్సరాలు నిండిన 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి అయినా 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి అయినా వీళ్ళ పెళ్ళికి మరి అన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఆధార్ కార్డు కానీ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ కానీ అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఇది అప్రూవ్ అవుతుంది. డైరెక్ట్గా అమ్మాయి అకౌంట్లోకే డబ్బులు పోయే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT స్కీమ్ ద్వారానే ఇది డైరెక్ట్గా చెక్కు అమ్మాయి అకౌంట్లో పడేటట్టుగానే ఈ పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు దాన్ని రూపకల్పన చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా 2025 వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా దీన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని ఆపేదాకా కూడా దాదాపుగా 13 లక్షల మంది యంగ్ విమెన్ అంటే మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా ఈ స్కీమ్లో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా గౌరవ హైకోర్టులో వాదించినందుకు ఈరోజు స్టే వచ్చింది. తెలంగాణ ప్రజలకు గుర్తుండాలి, ఇదే కుట్ర ఫీ రీయింబర్స్మెంట్లో కూడా జరిగింది. ఆ విషయానికి నేను తర్వాత వస్తాను. సో మరి 8 జీవోలు ప్రమాదంలో ఉన్నాయన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రోజుకు 18 గంటలు నేను రివ్యూ చేస్తున్నాను అని చెప్పి ఆ రివ్యూల కోసమే నేను ఒక ప్రశాంతమైన వాతావరణంలో రివ్యూలు చేయాలని చెప్పి దాదాపుగా 200 కోట్లతోని మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో బోధి అని చెప్పి ఒక కొత్త ఇల్లు కట్టుకొని బంగళా కట్టుకొని ఒక సౌధం కట్టుకొని రాత్రి 12 గంటలకు ఎవరికీ తెలియకుండా గృహప్రవేశం చేసి అందులో నేను రోజుకు 18 గంటల రివ్యూ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీకు 13 లక్షల మంది మహిళలు వాళ్లకు ఏ విధంగా అయితే బెనిఫిట్ జరుగుతుందో అది చూసి మీరు కన్ను కుట్టిందా? కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమంలో గురుకులాలను నిర్వీర్యపరిచిండ్రు, మిషన్ భగీరథను నిర్వీర్యపరిచిండ్రు, ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను నిర్వీర్యపరిచిండ్రు. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద కూడా మీ కళ్ళు పడ్డాయి. అందుకొరకే ఈ స్కీము పూర్తిగా మళ్ళీ ఈరోజు హైకోర్టులో బ్రేకుల ద్వారా హైకోర్టు బ్రేకులు వేయడంతో ఆగిపోయింది. మరి ప్రభుత్వంలో నా పక్కనే మరి మంత్రిగా పనిచేసిన ఒక నాయకురాలు ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు. నేను ప్రభుత్వంలో అధికారిగా పనిచేశాను. ప్రజలకు తెలవాల్సిన కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాం. మరి 2014 నుంచి 2023 వరకు ఎప్పుడు కూడా దీని మీద ఈ స్కీమ్ మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పడలేదు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడలేదు. సడన్గా ఇప్పుడే దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకు వచ్చింది? రెండవది, ఇదే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద 2023లో ఇదే ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మరి వాళ్ళ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్న దాంతోపాటు 10 గ్రాములు అంటే 1 తులం బంగారం కూడా ఇస్తాము, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కుల ప్రోగ్రాం ఉన్నా కూడా మహిళలందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, మాకు ఇస్తా అన్న 10 గ్రాముల బంగారం అంటే తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతూ ఉన్నారు. దానికి కాంగ్రెస్ నాయకుల దగ్గర సమాధానం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎగవేస్తున్నారు. ఏమైంది మా తులం బంగారం అని ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నందుకే వాళ్ళను అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళలో పంపిస్తున్నారు. సో ఎక్కడ తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందో అనన్న భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నది. అంటే వాళ్ళకి ఇవ్వాలని మొదటి నుంచి లేదు, ఓట్ల కోసం అబద్ధం చెప్పారు, అలవి కానీ హామీలు ఇచ్చారు.
కేసీఆర్ గారు పెట్టిన విప్లవాత్మకమైన స్కీమ్ను కంటిన్యూ చేస్తే అయిపోతుండే. కంటిన్యూ చేయడం కాదు కదా, దానికి ఎక్స్ట్రా మేము 10 గ్రాముల బంగారం కూడా, అంటే తులం బంగారం ఇస్తామని చెప్తూనే మళ్ళీ 9 నెలల నుంచి ఈ స్కీము వెరిఫికేషన్ పేరు మీద ఆపేసిండ్రు. ఇలా ప్రశ్న అడుగుతున్నాం మేము, ఏమయ్యా మీకు పెళ్ళి అయిందంటే నీకు కావాల్సింది పెళ్లి కార్డు, అమ్మాయి మేజరా మైనర్ అని తెలుసుకోవడానికి బర్త్ సర్టిఫికెట్, అమ్మాయి ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళు పేదవాళ్ళ కాదని తెలుసుకోవడానికి ఒక ఇన్కమ్ సర్టిఫికెట్. అవి 4 సబ్మిట్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ కొత్త వెరిఫికేషన్ ఏముంటుంది? సో అనవసరంగా బట్టగాల్చి మీదేసి వెరిఫికేషన్ పేరుతో గత 9 నెలల నుంచి ఈ షాదీ ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. సో ఇప్పుడు కొత్తగా విజయ్ గోపాల్ అనే ఒక యాక్టివిస్టు, ఒక అడ్వకేటు గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిండు. 8 జూలై నాడు వేసిండు. నిజంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వెంటనే మొట్టమొదట ఆయన పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ముందు గవర్నమెంట్ ప్లీడర్లకు నోటీసులు పోతాయి. అంటే ఆయన ప్రతివాదులుగా ఎవరిని పేర్కొన్నాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్ను ప్రతివాదులుగా పేర్కొన్నాడు ఆయన. సో పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే ఫస్ట్ జరిగే పని ఏంటయ్యా అంటే, ఇక్కడికి ఈ 4 నోటీస్ పోతుంది. ఇగో మరి ఒక విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేటు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ రాజ్యాంగంలో ఉండే అధికరణాలకు విరుద్ధంగా ఉన్నది, మరి సామాజిక న్యాయానికి సమానత్వానికి విరుద్ధంగా ఉన్నదని ఆయన అంటున్నాడు. అసలు మీ జీవోల ప్రకారం జీవోలతోని సంక్షేమ పథకాలు నడపడం కాదు, దీనికి చట్టబద్ధత ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. మీ రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి మరి ఆ రోజు నోటీసులు ఇష్యూ చేసిండు. అడ్మిషన్ అయిపోయింది. ఏది 8వ తారీఖు జూలై నెలలో. ఇక గమ్మత్ ఏందయ్యా అంటే 8వ తారీఖు జూలై నెలలో అయితే ప్రతిసారి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, వీళ్ళ జీతం ఎంత ఉంటుందో తెలవాలి ప్రజలకు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఎప్పుడైనా కేసులకు అటెండ్ అయితే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు కేసుకి ఇంత తీసుకుంటారు. వాళ్ళు ఒక అపియర్ అయ్యి గవర్నమెంట్ తరఫున మాట్లాడితేనే వీళ్ళకి లక్షల రూపాయలు, కేసుకు ఒక 3-4 లక్షల రూపాయలు పోతుంది. ఈ అడ్వకేట్ జనరల్ గారు మరి వాళ్ళు 1, 2, 3 ఎన్ని వాయిదాలు పడ్డాయి? 8వ తారీఖు నాడు ఒక వాయిదా పడ్డది, 5వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు, తర్వాత ఆగస్టు 6వ తారీఖు నాడు, మళ్ళీ 7వ తారీఖు నాడు. ఇన్ని వాయిదాలు తీసుకున్న తర్వాత కూడా చివరికి గౌరవ న్యాయమూర్తి గారు ఏమన్నారయ్యా అంటే, ద లర్న్డ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ద మ్యాటర్ వాజ్ అర్జెంట్ టు ఫైల్ కౌంటర్ విత్ రెస్పెక్ట్ టు ద లీగల్ శాంక్షన్స్ మేడ్ టు సచ్ గవర్నమెంట్ ఆర్డర్స్ బై ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్, సిన్స్ no counter has been filed till date the impugn government orders. అంటే ఈ నెల రోజుల్లో గవర్నమెంట్కు ఈ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ గొప్ప స్కీమ్, బాల్య వివాహాలను నియంత్రించే స్కీమ్, అప్పు చేయకుండానే పెళ్ళి చేసే ఏదైతే స్కీమ్ ఉందో పేదవాళ్లకు, ఆ స్కీమ్ గురించి రివ్యూ చేసి గౌరవ హైకోర్టులో న్యాయమూర్తి ముందర ప్రతివాదన వినిపించడానికి ఫైల్ చేసే కౌంటర్ తయారు చేయడానికి మన అధికారులకు టైం దొరకలేదంట. సత్యవతి రాథోడ్ గారు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డ వెంటనే జీపీ, ఆ డిపార్ట్మెంట్ జీపీ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేకపోతే కమిషనర్కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ మీద ఒక పిటిషన్ పడ్డది, అర్జెంటుగా కౌంటర్ తయారు చేసుకోండి. సో వెంటనే సంక్షేమ భవన్లో మేమందరం కూర్చొని అసలు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏం పాయింట్లు లేవనెత్తిండ్రు, ఇది ఎందుకు రాజ్యాంగబద్ధము, వాళ్ళు చెప్పింది రాజ్యాంగబద్ధం ఎందుకు కాదు అని చెప్పి మేము కౌంటర్ తయారు చేసి పారా వైజ్ రిమార్క్స్ అన్నీ కూడా మొత్తం కూడా తయారు చేసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీలో కూర్చుంటారు, ఆయన దగ్గరికి పోయి ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారి ముందు ఒకసారి డిస్కస్ చేసి, దాని తర్వాత అవసరం అనుకుంటే లా సెక్రటరీ దగ్గరికి ఫైల్ సర్క్యులేషన్ చేపించి, అక్కడి నుంచి దాన్ని ఒక కౌంటర్గా తయారు చేసి ఆ అఫిడవిట్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేస్తాడు, లేకపోతే కమిషనర్ సంతకం చేస్తాడు. సంతకం చేసి అక్కడికి కోర్టుకు తీసుకుపోయి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో నోడల్ ఏజెన్సీ ఎవరయ్యా అంటే
పొన్నం ప్రభాకర్ గారు. ఇక చూడుర్రి, పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్నేమో ఏ మాట మాట్లాడినా తాడు బొంగరం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి తెలంగాణ ప్రజలకు, మీకు తాడు బొంగరం ఉన్నదా, మీ మంత్రులకు ఉన్నదా, మీ సంక్షేమ శాఖ మంత్రులకు మీరు ఇప్పుడు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే లక్షలాది మంది మహిళల జీవితాల్లో మట్టి పోసిండు మీరు ఈ గౌరవ హైకోర్టు ముందర మీరు వాదించలేక. నిజంగా మీరు తాడు బొంగరం మీకే ఉందనుకుంటారు కదా, మీరు తురుముకాన్లు అనుకుంటున్నారు కదా, మీరు పంచుల మీద పంచులు ఇచ్చుకుంటున్నారు కదా గాంధీ భవన్లో కూర్చొని మాంత్రిక తాంత్రిక విద్యలు చేపిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ దుర్మార్గమైన భాష మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడలేని భాషను మీరు గాంధీ భవన్లో ఆ గ్రహాచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా. మీకు నెల రోజుల నుంచి ఈ పిటిషన్ నడుస్తున్నది, మరి మీకు ఒక్క రోజైనా ఏమయ్యా అని చెప్పి మీ ఆఫీసర్ని అడిగినరా ప్రభాకర్ గారు? మీరు మీ బీసీ వెల్ఫేర్ శాఖనే కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ నోడల్ శాఖ. మరి మీరు ఒక బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, సీనియర్ మంత్రిగా మీరు ఏం చేయాల్సి ఉండే? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిని వాళ్ళ అధికారులందరినీ కూర్చోబెట్టుకొని విజయ్ గోపాల్ అడ్వకేట్ ఎవరో పిఏఎల్ వేసిండయ్యా. పిఏఎల్ అంటే మామూలు విషయం కాదు. ఆ పిఏఎల్ వేసిండు. పిఏఎల్లో మరి ఈ విధంగా ఆయన లీగల్ పాయింట్స్ లేవనెత్తిండు. అందుకొరకు ఈ లీగల్ పాయింట్స్కు మన కౌంటర్ ఏంది, అర్జెంటుగా పిలవండి అడిషనల్ అడ్వకేట్ జనరల్, మన జీపీలందరినీ పిలవండి అని వాళ్ళందరినీ పిలిచి, ఎందుకంటే మీరు జీపీలకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతం ఇస్తున్నారు కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మీరు ప్రభుత్వ ఖజానా నుంచే జీతం ఇస్తారు. ఆయన కేసు బై కేసు లక్షల రూపాయలు ఆయన చేతిలో పెడతారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు దీని మీద రివ్యూ చేయలేదు? రివ్యూ ఒకవేళ చేసి ఉంటే ప్రభాకర్ గారు ఇలా మీరు ప్రజల ముందర పెట్టాలి. ఇదే ఎప్పుడు గన్ పార్క్ అంటారుగా, మీరు రండి అందరు గన్ పార్క్ రండి. మహేష్ కుమార్ గౌడు, పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణ్ కుమారు, సీతక్క, అజరుద్దీను, మీరందరూ కూడా ఆ నోట్ ఫైల్ పట్టుకొని రండి మీకు దమ్ముంటే. ఆ పారావైజ్ రిమార్క్స్ ఏం రాసిండో తీసుకొని రండి. We want to know why your learned additional advocate general failed to file a counter in the Honorable Telangana High Court in front of Honorable Judge. Telangana deserves answers, Prabhakar garu. ఎక్కడ మీరు మీ ముఖ్యమంత్రి మొదటి నుంచి ఇదే చేస్తున్నాడు. ఎట్లన్నా చేసి ఈ పథకాలను చంపేయండి. ఏమనంటే కోర్టుని అడ్డం పెట్టండి. ఇక చూడగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఎందుకు ఇస్తుందండి ఆర్డర్? గౌరవ న్యాయమూర్తి గారు మీకు నెల రోజుల టైం ఇచ్చిండు. నెల రోజుల టైం ఇచ్చినా మీరు కౌంటర్ ఫైల్ చేయలేదంటే మీకు ఈ పథకం అమలు కావడం ఇష్టం లేదు. ఈ 15,400 కోట్లు ఏవైతే గత 10 సంవత్సరాల్లో గౌరవ కేసీఆర్ గారు ఈ మహిళలకు వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ బాల్యాన్ని కాపాడడం కోసం, వాళ్ళ కుటుంబాల అప్పు బారిన పడకుండా ఉంచడం కోసం పెట్టారో ఆ డబ్బులు మీరు వీళ్ళ మీద ఖర్చు పెట్టకుండా మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రమేష్, లేకపోతే మీ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, లేకపోతే ఇప్పుడు మీ తమ్మునికి ఇచ్చినావు కదా కొండలరెడ్డికి టెసరాక్ట్, అట్లా మీ బంధువులకు అందరికి కూడా పంచడం కోసం ఈ అమ్మాయిలకు వచ్చే డబ్బులని కూడా అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కూడా అదే చేశారు. దాదాపు లక్షలాది మంది పిల్లలు, వాళ్ళకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంటే మీ గవర్నమెంట్ ప్లీడర్లు, మీ అడ్వకేట్ జనరల్, మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గౌరవ హైకోర్టులో ఏం చెప్పిండ్రండి? ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ముందు పిల్లల దగ్గర నుంచి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి గౌరవ న్యాయమూర్తి ఏమన్నాడు చూడయా, వాళ్ళ కాలేజీ నడవాలి, వీళ్ళేమో డబ్బులు లేవంటున్నారు, ముందు మీరైతే పిల్లల దగ్గర నుంచి తీసుకోండి, తర్వాత అయ్యేదవుతుంది. ఎన్ని వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు గ్రామీణ ప్రాంతాల్లో మీ అనాగరిక అనాలోచిత చర్య వల్ల చదువులు బంద్ చేసుకున్నారు, ఇంజనీరింగ్ బంద్ చేసుకున్నారు, మెడిసిన్ బంద్ చేసుకున్నారు, ఫార్మసీ బంద్ చేసుకున్నారు, నర్సింగ్ బంద్ చేసుకున్నారు. ఎందుకు? మీరు పిల్లలకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకుపోయి కాంట్రాక్టర్ల చేతుల్లో పెడుతున్నారు. మీరు తీయండి ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరికి డబ్బులు ఎట్లా పోయినాయి. ఇప్పుడు మీరేం చేస్తారు అది కూడా మాకు తెలుసు. మీరేం చేస్తారు? ఇప్పుడు సెప్టెంబర్ 9 నాడు, ఇది సెప్టెంబర్ 5 నాడు మళ్ళీ అపియర్ కమ్మన్నారు. అప్పుడు మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్
ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు, ఇక్కడ కూడా పేపర్ మీద ఏది ఉండదు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రని ఆయన మళ్ళీ సమయం అడుగుతాడు, మళ్ళీ సమయం అడుగుతాడు. స్టే అట్లనే కంటిన్యూ అవుతుంటుంది, బాల్య వివాహాలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇంత భారీ కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మీరు 6 గ్యారంటీలనేమో పెళ్లి చేసుకుంటే 1,116,లతో పాటు కేసీఆర్ గారు ఇచ్చిన 1,116,లతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ చివరికి స్కీమే మీ కుట్ర వల్ల ఎత్తివేయబడే ప్రమాదం వచ్చింది. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎప్పుడు కూడా 8 జీవోల మీద ఎప్పుడు కూడా మరి జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 5, జీవో నెంబర్ 11, జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 18, జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 4 అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీలు, అదేవిధంగా ఎస్సీలు, అదేవిధంగా ఎస్టీలు, వీళ్ళందరి జీవితాలు మరి ఇవాళ మరి ప్రమాదంలో పడ్డాయి ఈ హైకోర్టు ఆర్డర్ వల్ల. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరి జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. మీరు హైకోర్టు ఇచ్చిన సమయాన్ని కూడా మీరు కరెక్ట్గా వినియోగించుకోవడం లేదు. అదేవిధంగా మీ లా సెక్రటరీ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఫైల్స్ చూడడం లేదా? మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? అమెరికాలో ఆటా సభలకు పోతున్నారు. ఆటా సభలకు ఇక్కడ పరిపాలన గాలికి వదిలేసినారు. ఇంకా ఎక్కడ మీటింగులు పెట్టినా మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ఫైళ్ళు చూసి అసలు ఏం జరుగుతున్నది. ఇంతకుముందే మేము ఇంకొక విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మీరు ఒక ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ అని కార్యక్రమంలో తీసుకొచ్చారు. ఇది కూడా ప్రజలను మీరు ఘోరంగా మోసం చేసినారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 70 రూపాయలు కలెక్ట్ చేసి దాదాపు 6 లక్షల మంది అప్లై చేసుకున్నారు. 3,60,000 మందికి ఆల్రెడీ మీరు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది చెల్లదు అంటున్నది. మరి ముఖ్యమంత్రి ఎప్పుడైనా మీరు ఆలోచించినరా? మీ లా సెక్రటరీ ఎక్కడ పోయిండు? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ పోయినరు? మీ చీఫ్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నారు. అందుకొరకే ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. ఏమైనా అంటే 80 సార్లు ఢిల్లీ. ఈ డబ్బులన్నీ ఢిల్లీ అనుకుంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి డాలస్ కూడా పోతున్నాయంట. ఇవాళ నేను పేపర్లో చూసిన, డాలస్లో కూడా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీళ్ళు నోట్ల కట్టలు మోసుకపోతుంటే తెలంగాణలో ఒక సీనియర్ మంత్రి ఆ మంత్రి కుటుంబాన్ని పక్కకు పట్టుకున్నారంట. మరి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఆ బ్యాగ్లలో మాకైతే తెలియదు. అది ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి అనేది తెలంగాణలో ఉన్నది. నేను మళ్ళొకసారి చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర లా సెక్రటరీలకు ఈ సంక్షేమ పథకాలు నడపడం చేత కాకపోతే మా బీఆర్ఎస్ను సంప్రదించండి. మా లీగల్ సెల్ గైడ్ చేస్తుంది. మీ తరపున ఈ ప్రజల కోసం, ఈ లక్షలాది మంది ప్రజల సంక్షేమం కోసం మా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వీళ్ళ జీవితాలు కాపాడుకోవడం కోసం, వీళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మేము ఆర్గ్యూ చేస్తాం. ఎందుకు ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారము ఈ కళ్యాణ లక్ష్మి కరెక్ట్? ఎందుకు ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ దాని ప్రకారం ఈ కళ్యాణ లక్ష్మి కరెక్ట్? ఎందుకు జీవోలు క్యాబినెట్ ఆర్డర్స్ కూడా ప్రభుత్వాన్ని నడిపించవచ్చు, ప్రతిదానికి కూడా చట్టం అవసరం లేదనే కామన్ సెన్స్ ప్రతి సిటిజన్ కూడా ఉంటుంది. మీ లా సెక్రటరీలకు, మీరు డిపెండ్ అయిన అధికారులకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోవడం మాకైతే చాలా ఆశ్చర్యంగా వేస్తున్నది. దీనికి అంతటి కూడా కారణం మీరే రేవంత్ రెడ్డి గారు. మీరు అనవసరంగా ఈ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మా మీద కోపం ఉంటే ఒక డేట్ చెప్పండి, ఎల్బీ స్టేడియంకో లేకపోతే సరునార్ స్టేడియంకో పోదాం, అక్కడ బాక్సింగ్ చేసుకుందాం. మీకు దమ్ముంటే డేట్ పెట్టండి, మేము కూడా వస్తాం. అంతే తప్ప మా మీద కోపంతో ప్రజల జీవితాలు, ఈ తెలంగాణలో కోట్లాది మంది ప్రజల జీవితాలను నాశనం చేయొద్దని చెప్పేసి మేము చెప్తూ, అర్జెంటుగా
సంక్షేమ శాఖ మంత్రులు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్, బికాజ్ యు ఆర్ ద నోడల్ మినిస్టర్ ఫర్ కళ్యాణ్ లక్ష్మి అండ్ షాదీ ముబారక్. సంక్షేమ శాఖ మంత్రులు మీరందరూ కూడా అర్జెంటుగా స్టే వెకేట్ చేయించాలి. మీరు మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పంపించి మళ్ళీ ఆయనకు లక్షల రూపాయలు ఇచ్చి వి వాంట్ మోర్ టైం, మాకు మళ్ళీ సమయం కావాలనే కుట్ర చేస్తే బీఆర్ఎస్ పార్టీ న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంది. ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీ కాంగ్రెస్ నాయకులను ఊర్లలో తిరగనివ్వరు. అందుకొరకే అర్జెంటుగా ఈ స్టే వెకేట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దొడ్డిదారిన ఈ క్రూరమైన ఘోరమైన కుట్రలు ప్రజల మీద చేయడం బంద్ చేయాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పుడు మరి మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని